తెలుగులో వేదం అంటే ఏమిటి? వేదం అంటే ప్రధాన జ్ఞానము లేదా తెలుసుకోవలసిందని అర్థం. సంస్కృత పదములో తెలుసుకోవటం నుండి వచ్చింది. ఇవి హిందూ మతంలో ప్రాచీన పవిత్ర గ్రంథాలు. ఇవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఇవి 4 రకాలుగా ఉంటాయి. ధర్మాలను, జీవిత సత్యాలను తెలియజేస్తాయి. వేదం అంటే అనేది సంస్కృత పదానికి జ్ఞానం. వేదాలు అంటే హిందూ ధర్మం యొక్క పురాతన పవిత్ర గ్రంథాలు. వీటిలో 4 ముఖ్యమైనవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. వీటిని శృతులు అని కూడా అంటారు. ఇవి దైవిక జ్ఞానాన్ని అందించేవి. మానవులచే రచించబడినవిగా అపౌరుషేయములు నమ్మబడతాయి. వేదాలు సంహితాలు, మంత్రాలు, బ్రాహ్మణులు, అరణ్యకాలు మరియు ఉపనిషత్తులు వంటి 4 ప్రధాన భాగాలుగా విభజింపబడినాయి. ఇవి మంత్రాలు ప్రధాన కర్మలు మరియు తాత్విక జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. వేదం అంటే జ్ఞానం ఒక మతానికి పరిమితం కాదు. భారతీయ వేదాలలో విడదీయలేని అనుబంధం ఉంది. సంగీత, సాహిత్య, శాస్త్ర, వైజ్ఞానిక వేదాలు హిందూ మతం యొక్క ప్రాచీన సంస్కృతి గ్రంథాలు. అధర్వ వేదం నుండి 1 పేజీ. 4 వేదాలు ఉన్నాయి: ఋగ్వేదం, యజుర్వేదము, సామవేదం, అధర్వ వేదము. సంస్కృత వేదము అనేది తమిళ మర వేదారణ్యము. వేదము ప్లస్ అరణ్యము అనేది సంస్కృతం యొక్క పేరు.